కారు కానివ్వరు అని ఈయన చెప్తున్నారు. సార్ ఏపీ బాటలో విజయ్ యూట్యూబ్పై వేట రమణమూర్తి పులికార్లే. అవును, తెలంగాణ తమిళనాడులో ఈరోజు హిందూ సంపాదకీయం అండి. అచ్చంగా ఈ టాపిక్ మీద వాళ్ళు 2 రాస్తారు ఒక సంపాదకీయం. దేశవ్యాప్తంగా ఈ యూట్యూబ్లు లేదా సోషల్ మీడియా పోస్టులు వీటి మీద ప్రభుత్వాలు మరీ అంతకంతకు వాటి చూపు బాగా పెరిగిపోతుంది. తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ 10 మందిని అరెస్ట్ చేశారు. 10 మందిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో చేసినట్టు మామూలు యూట్యూబర్లను లేదా రావణ్లను అట్లా కాదు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, డిఎంకేకు చెందిన ముఖ్య నాయకులు, అట్లీస్ట్ 10 people హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు పోలీస్ యాక్షన్. ఎందుకు? ముఖ్యమంత్రిని అవమానించారని. మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అనే ఆమె విజయ్ని విమర్శించారని చెప్పి, అంటే దుర్భాష ఆడారని ఆమెను అరెస్ట్ చేస్తే, ఆ తర్వాత తిరునల్వేలికి చెందిన జేమ్స్ రాజా, విష్ణుప్రభు, మనోజ్ కుమార్ వీళ్ళు కోయంబత్తూరుకి చెందిన వాళ్ళు. అలాగే ద్రవిడ మున్నేత్ర కజం డిఎంకే జన్ జెడ్ వింగ్ లీడర్గా ఉన్న అన్నా అంబన్నాథన్, అలాగే చెన్నై సైబర్ క్రైమ్ మాజీ మంత్రి ఎస్ కీర్తన అనే ముఖ్యమంత్రి పరిశ్రమల మంత్రి మీద మాట్లాడారని చెప్పి, అలాగే డిఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ ఈయన కూడా అరెస్ట్ చేశారు. సో ఇంతమందిని పోస్టులు తప్పులు వీటిని ఎవరు సమర్థించరు, కానీ అది ఒక పెద్ద కార్యక్రమంగా చేసుకొని ఇంకా యూట్యూబ్ పోస్టులు పెట్టిన వాళ్ళు సోషల్ మీడియా దీన్నే వేటాడడం అంటే ఇది ఆరోగ్యకరమైన విషయం కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి, ఎందుకంటే ఈ సమస్య మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నాం. అనేక విషయాల్లో విజయ్ కొంచెం మంచిగా ఉన్నాడు. ఉదాహరణకు మంత్రులందరినీ సమావేశపరిచినప్పుడు ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తొలగిస్తానని బహిరంగంగా ఆయన హెచ్చరించడం కానీ, కొన్ని చోట్ల తనే నిరాడంబరంగా కనబడడం కానీ, ఇవన్నీ కొంచెం మంచి మోడల్గా కనబడుతున్నప్పుడు రెండో వైపు నుంచి ఇప్పుడు ఇంకొకరు అప్పుడు ఆ తొక్కిసలాటను విమర్శించారని చెప్పి ఒకరి మీద, అది కూడా ఒక మాజీ ముఖ్య నాయకుడే. సో ఒక కక్ష సాధింపు అన్నది జయలలిత ఉన్నప్పుడు, స్టాలిన్ ఉన్నప్పుడు కూడా, జయలలిత ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది, కొంచెం తమిళనాడు రాజకీయాలు అది ఎక్కువ. ఇప్పుడు అది ఈ డైరెక్షన్ తీసుకుంది, ఇది మంచిది కాదు. విమర్శ ఉండనివ్వండి, హద్దు మీరితే అప్పుడు చట్టబద్ధంగా చేయండి తప్ప అదే పనిగా వేటాడి అరెస్టులు చేసి కక్ష సాధింపులు చేయొద్దని చెప్పి చెప్తున్నారు. ఇది సార్ లోక్సభలో